రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పు గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు జిల్లాల పర్యటనలో భాగంగా కడియం నియోజకవర్గం వేమగిరిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుని అనంతరం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ రాష్ట్ర వ్యాప్త వ్యవసాయాభివృద్ధి గోదావరి డెల్టా సాగునీటి భద్రతకు అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను ఏర్పాటు చేయగా ప్రస్తుతం కేంద్ర జల సంఘం సిఫారసుల మేరకు మిగిలిన 117 గేట్లను దశల వారీగా కొత్త వాటితో భర్తీ చేసే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. బ్యారేజీ వద్ద నీటి ప్రవాహ పరిస్థితిని పరిశీలించిన ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గేట్ల బిగింపు పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి మొత్తం పనులు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్వాగతం పలికిన వారిలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఉన్నారు. మాకు స్వాగతం పలకడమే కాకుండా రైతుల తరపున పోరాడే మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మీటింగ్ వారికి స్వాగతం పలుకుతున్నా. ఎప్పుడూ నేను అనుకునేవాడిని మీటింగ్ అంటే మగవాళ్లే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక పక్క ఆడబిడ్డ పైన కూర్చునింది, ప్రకృతి సేద్యం చేస్తూ నేను కూడా మగవాళ్లతో సమానంగా వ్యవసాయం చేయగలుగుతానని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతానని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు, ఇప్పుడే దుర్గేశం గారు వెళ్లారు. దుర్గేశం గారు, అదే మరిగా వాసంశెట్టి సుభాష్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ గారు, సీనియర్ నాయకుడు, ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి బండారు సత్యానందరావు గారు, అదే మరి ఇంకో పక్కన ఈ జిల్లాలో ఎప్పటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి సేవ చేస్తూ ఎనలేని సేవలు అందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, గౌరవనీయులు శశిభూషణ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, నా పక్కన కూర్చున్న ఇద్దరు బెనిఫిషరీస్ చూస్తే శాంతకుమారి గారు, మన్నే రాంబాబు గారు, వారిద్దరిని ఒక 5 నిమిషాలు మాట్లాడితే నేను ప్రారంభించిన ప్రకృతి సేద్యంలో నాకు ఉపన్యాసాలు, నాకు పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చారంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా వారిని అభినందిస్తున్నా. మీరు కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదే మరి ఇక్కడ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. తొందరలోనే రాజమహేంద్రవరం పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు నిజ స్వరూపం తీసుకొస్తాం. రేపు రాబోయే సంవత్సరమే మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇదొక చరిత్ర. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకనే 3 కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చాను. ఒకటి మీరు చూస్తే గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రైతులకు భద్రత భరోసా ఇచ్చేదానికి ముందుంటాం.
అది మీరందరూ ఆశీర్వదిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి పని చేస్తే ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గోదావరి జిల్లాల్లో ఉండే మీరే దానికి ఒక ఆదర్శం. 19వ శతాబ్దం గోదావరిలో నీళ్లు వెళుతున్నాయి, పైన మాత్రం వర్షాలు పడకుండా కరువు, తినేదానికి తిండి లేకుండా బాధపడ్డారు. ఇప్పుడే రామానాయుడు గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. దాంతో మనస్సు చెల్లించినటువంటి కాటన్ 1847 1852 మధ్య గోదావరిపై ధవళేశ్వరం కట్టారు. ధవళేశ్వరం కట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 175 సంవత్సరాలైంది. కానీ నాగరికత ఎక్కడ నీళ్లుంటే అక్కడే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ నిజాయితీ నీతి మీద చూస్తే నేను ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలను అభినందిస్తానే ఉంటాను. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకపోతే దగ్గర కూడా చేర్చరు. మీ మనసే మంచి మనసు, మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైనటివి. అందుకే మీరు ఈ రోజు కూడా చూస్తే కాటన్ దొరది ఆయన బ్రిటిష్కి వెళ్ళిపోయినా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకుని ఊరూరు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే అది మీకుండే గౌరవభావం. అయితే ఆ రోజు ఆయన చేశారు. తర్వాత రాను రాను ప్రకాశం బ్యారేజీని కూడా నూతనంగా నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఏసీ మిత్రా కమిటీ సిఫారసు చేశారు. 1970 నుంచి 80 వరకు నూతన బ్యారేజ్ నిర్మించారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా నూతన బ్యారేజీని ప్రారంభించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత మునుపు ఒక పంటకే నీళ్లు ఇచ్చేవాళ్ళం, అది కూడా కొంత భాగానికే నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల 2.9 టీఎంసీ నీళ్లు నిల్వ చేసి 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. 10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్టర్న్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,100,000 ఎకరాలు. 50 ఏళ్లయింది. 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. 10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్టర్న్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,100,000 ఎకరాలు. 50 ఏళ్లయింది. గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 2014లో నేను వస్తానని 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 194 గేట్లలో 64 గేట్లు మరమ్మతులు చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. మిగిలింది కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు మీరు చూస్తే
2027కే పూర్తి చేసే విధంగా 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే నేను మాట్లాడాను. రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదిగా నేను భావించి 72% పనులు పూర్తి చేశాం. ఇంకొక పక్కన మనం వెళ్లే నాటిగా మనమే కానుంటే